దేవుని బిడ్డలారా, నేను ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్మకం ముందు అలాంటిగా నేను వెదికేవాడిని. సత్యముని గురించి వెదికేవాడిని. సత్యంలో ఉండాలా, నీతిగా ఉండాలా, ప్రజలతో మంచోడు అనిపించుకోవాలా, సత్యమును నేను అనేకులకు బోధించాలా. ఇది సత్యము, ఇది మంచిది, ఇది చెడు అనేది బోధించాలని ఆలోచన కలిగి ఉండేవాడిని. ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశం కలిగి ఉండేవాడిని. నీతిగా ఉండాలా, పాపం చేయొద్దు అని ఆలోచన కలిగి ఉండేవాడిని. అలాంటిగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిండు, అనేక సార్లు మాట్లాడిండు. పాపంలో పడిపోయేటప్పుడు కూడా మాట్లాడిండు. ఒక పాపం చేయాలని తలంచినప్పుడు అది మంచిది కాదు, అది చెయ్యొద్దు అని నాతో మాట్లాడిండు. అది పెద్ద పాపము, నువ్వు చెయ్యొద్దు అని నాతో మాట్లాడిండు. ఆ రాత్రి నేను ఒక పెద్ద పాపం చేయాలనుకుంటున్నాను. ఒక్కళ్ళను లాజ్ చేయాలని అనుకున్నా. వాళ్ళొక్కళ్ళకు అన్యాయం చేసిండ్రు. అన్యాయంగా తన భూమి నుంచుకొని తన ఆస్తి కొరకు ఆయనను చంపేసిండు అన్న ఉద్దేశంతో మరి ఇంకొకళ్ళు సిద్ధపరచుకొని వాళ్ళ కుటుంబంలో ఒక ఇల్లుతో పెద్ద గడ్డి ఉంది, ఫుల్ గడ్డి. ఆ గడ్డికి అగ్గంటి పెడదాం, ఆ ఇల్లంతా నాశనం అవుతుంది అని ఒక్కళ్ళని సిద్ధపరచుకున్నా. ధైర్యం లేకున్నా ఆయన ధైర్యపరిస్థితి, నేను చేస్తా పని, నువ్వు ఉండు నా ఎంబట అన్న. రెడీ అయినాం. ఆ రోజు రాత్రి లేచిపోయి పెట్టుడే, అగ్గి పెట్టుడే. అట్లా చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిండు. ఆ నిద్రలో ఒక్క శబ్దంతో, అది పాపం చేయొద్దు, అది పెద్ద పాపము దేవుని బిడ్డ, అది పెద్ద పాపం, నువ్వు చేయొద్దు, అది పెద్ద పాపం అని నాతో మాట్లాడినప్పుడు నేను దేవుని మాటకు లోబడ్డా. నిజంగా ఎవరి పాపంలో వాడే పోతాడు, నేనెందుకు ఆ తప్పు చేయాలి అప్పుడు అని ఆలోచించుకొని దాన్ని మానుకున్నా. లేకుంటే ఆ రాత్రి నేను పోయి ఆ పని చేసేవాడిని. హల్లెలూయా. కాబట్టి నేను అన్యునిగానే ఉన్నా అప్పటికి. మరి దేవుని నమ్మలే, యేసు ప్రభుని నమ్మలే, కానీ నీతిగా ఉన్నోడిని అలాంటిగా దేవుడు ఎప్పుడు వెంబడిస్తూ ఉంటాడు. నువ్వు అన్యునిగా ఉన్నా సరే, కానీ నువ్వు ఇంకా తెలుసుకునే టైం ముందట ఉన్నది, ఆయనకు తెలుసు. కాబట్టి నాతో మాట్లాడిండు, అది పెద్ద పాపం చేయొద్దు అన్నప్పుడు అబ్బా నిజంగా దేవుడు నాతో మాట్లాడిండని ఆ యొక్క పాపం చేసుడు మానుకున్నా. అంతవరకు అంత పెద్ద పాపాలు ఏది కూడా చేయలే నేను, కానీ అది మాత్రము చేయొద్దని మాట్లాడినప్పుడు దేవుని మాటకు లోబడి నేను మానుకున్నాను. ఎందుకంటే దేవుడు అలాంటిగా నీతిమంతులతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నోవాహుతో మాట్లాడాడు, ఓడగట్టుకున్నాడు. లోకమంతా వర్షం కొట్టి లోకమంతా మునిగిపోయింది, అందరు చనిపోయింది, వాళ్ళ కుటుంబంతో మళ్ళీ ఈ లోకం తయారైంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోండి, నీతిగా ఉండటానికి ప్రయత్నం చేయండి, నిజమైన దేవుణ్ణి వెదకండి. ఆమెన్.